హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే. సండే అంటుంది యోగా డ్రెస్తో కనిపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? ఈరోజు మాకు యోగా ఉంది సండే. డైలీ అయితే ఎవ్రీ సండే హాలిడే ఉంటుంది, కానీ ఈ సండే అయితే మాకు అక్కడ ప్యారడైస్ దగ్గర పెద్ద గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్లో మాకు అందరికీ అన్ని సంస్థల వాళ్ళకి ఈరోజు అక్కడ యోగా అనేది అవుతుందన్నమాట. మా భారతీయ సంస్థల వారి నుంచి మేమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము పికెట్లో. అక్కడ గ్రౌండ్లో అయితే యోగా అవుతుంది. అందుకని మాకైతే 5:30 కల్లా రెడీగా ఉండమన్నారు. నేనైతే ఇంకా 4కే లేచి ఇంకా స్నానం పానం అన్నీ చేసి ఇంట్లో పనులన్నీ కొంచెం చేసేసుకొని ఇంక రెడీ అయిపోయాను. ఇప్పుడు అందరం కలిసి మా పార్క్ దగ్గర కలుస్తాం అందరం. అక్కడ నుంచి కార్లో అయితే గ్రౌండ్కి అయితే వెళ్తాము. ఇదిగోండి ఇదే పార్కు, పికెట్ దగ్గర ఉండే పార్కు. ఈ పార్కులోకి అయితే వచ్చేసాము ఇప్పుడు అందరం. ఇప్పుడైతే 6కి స్టార్ట్ అవుతుంది. మేము 5:30కి అక్కడ స్టార్ట్ అయ్యాము. 15 మినిట్స్ అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 15 మినిట్స్లో వచ్చేసాము. ఇక్కడ అందరూ ఉన్నారు, వెళ్తున్నారు. ఇంకా మా బ్యాచ్ అందరూ రాలేదు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేమైతే ఇంకా యోగా చేసే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఎటు చూసినా కలర్ ఫ్లవర్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. చాలా బాగున్నాయి, చాలా పీస్ఫుల్గా ఉంది. రోడ్డు పక్కగా ఉన్న అంత డిస్టర్బెన్స్ లేదు. మార్నింగ్ కదా, చూడండి మా ఆంటీస్ అందరూ సూపర్ యాక్టివ్గా ఉన్నారు. ఇంకా రాగానే ఇంకా మేమైతే 17 మెంబర్స్ ఒకే వరుసలో ఇంకా మ్యాట్స్ అయితే పరిచేసుకుంటున్నాము. ఇంకా అప్పటికే 6 అయిపోయింది. 6 నుండి 7:30 వరకు అయితే ప్రోగ్రామ్ అని చెప్పారు. అందుకోసం తొందరగా ఇంకా మ్యాట్స్ అయితే వేసేసుకున్నాము. ఇగోండి ఇతనేని మా శాస్త్రి సార్ అనమాట. స్థాపించి 59 ఇయర్స్ అయింది. చెప్పండి సార్. భారతీయ యోగ సంస్థను స్థాపించి 59 ఇయర్స్ అయింది. ఏప్రిల్ 10th 1967 ఏప్రిల్ 10th స్థాపించారు. ఈరోజు 59th యోగ దివస్ జరుపుకుంటున్నాం. ఏప్రిల్ 10th అంటే నియరెస్ట్ సండే ఎప్పుడు వస్తే అప్పుడు జరుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ మన వాల్మీకి జోన్, హనుమాన్ జోన్ 2 జోన్లు కలిసి ఇక్కడ చేసుకుంటున్నాం ఫెస్టివల్. ఈయన యోగ స్థాపించిన ఆయన. ఇన్ఛార్జ్ గారు హాయ్ చెప్పండి ఆంటీ. హాయ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. హ్యాపీ సండే చెప్పారు మీరు, గుడ్ మార్నింగ్ చెప్పారు. హాయ్ హాయ్ ఆంటీ. శ్రీలక్ష్మి హాయ్ హాయ్. ఇక్కడైతే ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. చాలా ఇయర్స్ నుంచి భారతీయ సంస్థ కోసం పనిచేసిన వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళతో స్పీచ్ అయితే ఇస్తున్నారు. వాళ్ళైతే మంచి మంచి విషయాలు అయితే మాకు చెప్తున్నారు అనమాట. అది చెప్పినాక ఇంకా ఆసనాలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే డీప్ అండ్ లాంగ్ బ్రీత్ తో స్టార్ట్ అవుతుంది. ఇది చేసినాకే మనం అయితే ఆసనాలు చేస్తాము. దీనివల్ల మనకి బాడీ అనేది కొంచెం యాక్టివ్ అవుతుంది అనమాట. ఇంకా మేమైతే ఆసనాలు అనేవి స్టార్ట్ చేస్తాము. ఈ ఆసనాలు అనేవి మేము యోగాలో రోజు చేసుకునేవి. చాలా చాలా ఈజీ, చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. యోగా అనేది మన డైలీ రొటీన్ లో ఒక భాగంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తూనే ఉంటాను ఈ విషయం అయితే, ఎందుకంటే నాకు బాగా అనుభవం అండి. యోగాకి వెళ్ళినాక నా బాడీ ఎలా ఉంది, నా ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, నా బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది నాకు చాలా చాలా తెలిసిందనమాట. నాకు యోగా అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. చాలా నాకు ఇష్టం. ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టను. ఒక్కొక్కసారి ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా మనకి ఫీవర్ వస్తుంది, ఇంకేమైనా ఉండేటప్పుడు డుమ్మా కొడతా గానీ మామూలుగా అయితే డుమ్మా కొట్టను. ఎక్కువగా యోగాకి వెళ్ళడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఆ యోగాకి వెళ్తే ఆ డే మొత్తం నాకైతే చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఉంటది. బాడీ కూడా చాలా యాక్టివ్ గా ఉంటది అనమాట. యోగాకి వెళ్ళామంటే ఒక 17 మెంబర్స్ కలుస్తారు. మార్నింగే ఒకరిపైన ఒకరు జోక్స్ వేసుకుంటాం, నవ్వుకుంటాం. చాలా హ్యాపీగా ఉంటది ఆ డే మొత్తం. అందుకోసం నేనైతే యోగాకి అస్సలు మిస్ కాను. చాలా చాలా ఇష్టం నాకు యోగా అనేది. ఇంకా అక్కడ ఆసనాలన్నీ అయిపోయినాక మేమైతే ఇంకా మెడిటేషన్ అయితే చేస్తున్నాము.
ఈ యోగాలు అదే ఆసనాలు మేము వేయలేము, మాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, మా వల్ల కాదు అనేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లోనే మెడిటేషన్ ఇలా ప్రాణాయామం చేసుకుంటే దానివల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెల్త్ అయితే చాలా చాలా బాగుంటది. అసలు సూపర్ యాక్టివ్ గా ఉంటారనమాట ఈ మెడిటేషన్ వల్ల. ఇదంతా అయిపోయినాక ఇంకా చాలా ఇయర్స్ నుంచి పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ యోగా అదే భారతీయ సంస్థ కోసం, వాళ్ళైతే ఇంకా కొన్ని గీతాలు అయితే పాడుతున్నారు, దేవుడి పాటలు, శివుడి పాటలు. మేము చెప్తూ ఉంటాను, మీరు కూడా ఇలా క్లాప్స్ కొట్టుకుంటూ పాడండి అని చెప్తే ఇంకా పాడుతూ ఉన్నాము. ఇంకా మేము పాడినాక అంతా అయిపోయినాక ఇంకా ముందు కొంతమంది స్పీచ్ ఇచ్చారు కదా, తర్వాత అయితే కొంతమంది ఇస్తున్నారు. అది ఇచ్చేసినాక చాలా ఇయర్స్ నుంచి ఈ సార్ అయితే పనిచేస్తున్నారు అనమాట. ఆ సార్కి సన్మానం అయితే చేస్తున్నారు. ఇక్కడ సన్మానం అంతా అయిపోయినాక మేము అందరం వెళ్ళాం కదా, మా కోసం అయితే ఒక కవర్ లో ఇలా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టేసి ఒక్కొక్కరికి అయితే ఇస్తున్నారు అనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటంటే యోగా మంజరి అనేసి బుక్ అయితే ఇచ్చారు, 3 బుక్స్. ఇందులో అయితే యోగాసనాలు ఎలా వేసేయాలి ఏంటి అనేది బెనిఫిట్స్ అన్ని ఉంటాయి అనమాట. ఇంకా బాదం మిల్క్ ఇచ్చారు, ఇంకా ఇలా జిప్ లాక్ కవర్ లో స్ప్రౌట్స్, ఇంకా క్యారెట్, బీట్రూట్ స్లైసెస్ లా కోసి పెట్టారు. ఇంకా అరటిపండు అయితే ఇచ్చారనమాట. వాళ్ళు ఇచ్చినవన్నీ బ్యాగ్ లో పెట్టేసి ఇంక ఇక్కడైతే గ్రూప్ ఫోటో కోసం అందరం కూర్చొని గ్రూప్ ఫోటో అయితే తీసేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే లేడీస్ అయితే తీసుకుంటున్నాం. అందరం ఒకే ప్లేసెస్ నుంచి వెళ్లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చారు. ఈ ప్రోగ్రామ్ గురించి అందరూ అయితే ఒకే దగ్గర గ్యాదర్ అయ్యారనమాట. ఫస్ట్ అయితే లేడీస్ తీసుకున్నాక ఇక్కడైతే బాయ్స్ అయితే తీసేసుకుంటున్నారు. అందరం అయితే ఒకే ఫోటోలు అయితే దిగలేం కదా, అందుకోసమని అయితే ఇలా లేడీస్ వేరేగా బాయ్స్ వేరేగా తీసుకున్నారు. మళ్ళీ ఇంకోసారి అయితే బాయ్స్ లేడీస్ అందరు కలిపి తీసేసుకున్నారు ఫోటో అయితే. ఇంక ఇదంతా అయిపోయినాక ఇదంతా మా గ్రూప్ అనమాట, మా సౌజన్య కాలనీ నుంచి వెళ్ళిన గ్రూప్ అనమాట. ఇదంతా 18 మెంబర్స్ వెళ్ళాము. అక్కడ అంతా అయిపోయినాక ఇంక మేము అందరం అయితే తాజ్ మహల్ హోటల్ కి అయితే వెళ్ళామన్నమాట. ఎప్పుడు అందరం కలిసి ఒకే దగ్గర ఉండం కదా, ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారనేసి ఇంక ఇలాంటి అవకాశం వచ్చేటప్పుడు ఇంక ఇలా ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాము. ఇంక మేమైతే లోపలికి వెళ్ళి ఇంకా కొంత ఆర్డర్స్ ఇచ్చాము, ఏమేమి టిఫిన్ కావాలి ఏంటనేసి. ఇంకా అంతలోపు కొంచెం వీడియోస్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ అయితే అందరూ ఆంటీస్ గాని అంకుల్ గాని అందరూ సపోర్ట్ అండి నాకైతే. ఇలా తీయవు, ఇక్కడ తీయవు, ఇలా చెప్పు అనేసి అయితే చాలా చాలా సపోర్ట్ అయితే ఇస్తారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఇక్కడైతే మాకైతే టిఫిన్ అయితే వచ్చేసింది. మేమైతే ఇంకా మసాలా దోశ, ఆంటీ వాళ్ళు ఇడ్లీ, ఇంకా రవ్వ దోశ ఇలా తీసేసుకున్నాం. మాకు ఫస్ట్ వచ్చింది, వీళ్ళకైతే ఇంకా రాలేదనేసి వాళ్ళకైతే ఊరిస్తున్నాం అనమాట. ఇంక మేము అందరం టిఫిన్ తినేసినాక కాఫీ అయితే వచ్చేసింది. కాఫీ నేను తాగనులే, ఇంకా ఆంటీ వాళ్ళకి అంతా ఇంకా మేము లోపలంతా తినేసి కొంతసేపు ఇంకా సోదేసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. వచ్చేసి ఇంకా అక్కడ కూడా మా మీటింగ్ తరగదు, ఇంకా అందరం బాయ్ బాయ్ చెప్పేసుకుంటున్నాము. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, అందుకోసమని అనేసి అందరం కలిసే వచ్చాము. అందరం అక్కడే కలుస్తాము కానీ అందరం ఇంకా బాయ్ బాయ్ అని చెప్పేసుకుంటున్నాం. ఇంటికైతే ఇంకొచ్చేసాను. ఇంకొచ్చి చూసేసరికి మా వారు అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి ఎగ్స్ టమాటా కర్రీ అయితే చేస్తారు. రైస్ మార్నింగే నానబెట్టేసేలా కదా, రైస్ కూడా వండేశారు. ఇంకా దోశలు పిండి అన్ని కలిపి పెట్టాను, చట్నీ కూడా చేసి ఉంచాను. ఇంకా దోశలు అయితే వేసేసుకొని చట్నీ పట్టుకొని ఇంకా నా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఇంటికి వచ్చేటప్పటికి 9:15 అయ్యింది. మార్నింగ్ 5:30కి వెళ్ళాం మేము. ఇప్పుడైతే ఇంక ఇంట్లో పనులన్నీ తీసుకోవాలి, స్నానం అన్నీ అయిపోయింది కానీ ఇంకా మార్నింగ్ లేవలేదు కదా, ఇల్లు అన్నీ ఏమి ఇంకా ఊడ్చలేదు. ఇప్పుడైతే ఇంకా ఊడిస్తాను. సరేనండి, ఇది నా ఆదివారం మార్నింగ్ ఇలా జరిగిందనమాట. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? అందరికీ బాయ్ బాయ్.